మనం డైరెక్షన్ చేయాలి సార్, మీరు సినిమా బతకాలన్నప్పుడు మారినప్పుడు కొంచెం స్మూతర్ వే. ఇప్పుడు మనం చేసిన సినిమా కొంచెం స్మూతర్ వే. అది ఇదే స్మూతర్ వే అంటే ఐమ్ థింకింగ్ అది ఎట్లా ఉండేది, కొంచెం అది టిపికల్ ఉండేది. ఓకే, సో ఇందులో పొట్టి పిల్ల అని ఎందుకు పెట్టారు పాట? పాపం హీరో పొడుగ్గా ఉంటాడు కాబట్టి. మీరు కూడా హైటెడ్ గానే ఎందుకు వద్దని చెప్పలేదా మీరు? పొడుగు పిల్ల అని కూడా పాట పాడొచ్చు కదా. మీరు ఎందుకు దాన్ని తిట్టులా చూస్తున్నారు? పొట్టి పిల్లని కమ్మ ఇప్పుడు బావ మరదలు అన్నప్పుడు ఏదో చిన్న చనువు ఉంటది. హాయ్ కావ్య, చలో మన ఇంటికి వెళ్దాం అనే దాంట్లో బావ మరదలు ఏముంది? బావ మరదలు అంటేనే మనకు తెలుగు వాళ్ళల్లో మనకు బావ మరదలు అంటేనే ఒక చిన్న రొమాన్స్, చిన్న రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. ఏ బావ మరదలు పేరు పెట్టి పిలుచుకోరండి. ఏ పొట్టి అంటారు, ఏ చిట్టి, ఏంటే బెక్కిదా, ఏదో ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగిన ఒక నిక్ నేమ్ ఉంటుంది బావ మరదలకి. ఆ యాంగిల్లో చూడాలి దీన్ని. దర్శి గారు పొట్టి పిల్ల అన్నది పొట్టి పిల్ల అన్నది ఒకటే మెన్షన్ చేశారు. లైన్ ఏముంటది? పట్టించుకోవచ్చింది పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా అన్నాడు. నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల అన్నాడు. అంతకంటే గొప్పది ఉంటుందండి. ముందు ఒక్క లైన్ అందరూ పొట్టి పిల్ల అన్నారు, నిజంగానే ఫెంటాస్టిక్ లిరిక్స్ అవి. వెరీ నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల అన్నాడు, గుండెలో పెట్టుకుంటున్నా అన్నాడు. లవ్ ని ఈ విధంగా కూడా రాయొచ్చా అన్నట్టు రాశారు. ఐ థింక్ ఇందులో యాక్చువల్లీ పాటలన్నీ కూడా ఫీలింగ్ ఒక్కటే, కానీ వర్డింగ్స్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. Yes, that credit goes to my music director and Mr. Kasala Shah, lyricist Kasala Shaman. Lyricist కూడా మంచి లిరికిస్ట్ ఆయన. మీరు చెప్పలేదు మీ మరదలు మిమ్మల్ని ఏమని? దర్శనం అంటే నేను రాంగ్ రాశానా? రైటింగ్ కరెక్ట్ కాదు. అంత సిటీ బ్రీడ్ సార్. మనం అంత కల్ట్ రా సినిమా తీసాం అట్లా పెట్టేసి అప్గ్రేడ్ కట్ పీస్ డ్రెస్ వేసుకొచ్చి మనం అంతా ఆయన్ని సిటీ బ్రీడ్ అంటాం ఏంటో. మనం అంటే మా సినిమా. ఓకే, బట్ దర్శనం పిలుస్తారు బావా. ఎప్పుడైనా ఐ థింక్ బావా అని ఎప్పుడైనా పిలుస్తుంది అంతే. అంతే. ఇప్పటి నుంచైనా కొత్త పేర్లు పెట్టి పిలవండి. ఆయన ఫ్యాన్స్ కూడా కొత్త పేర్లు పెట్టి పిలవండి. ఏం పెడదాం అంటారు? సినిమాతో మీకు బాగా పరిచయం ఉన్నారు కదా, ఆయన ఏదన్నా ఒక క్యూట్ వీక్నెస్ ఒకటి చెప్పండి సరదాగా ఏడిపించడానికి. లాస్ట్లో చెప్తాం, ఇప్పుడే చెప్తే మళ్ళీ ఇంటర్వ్యూ జరిగి చేయండి. లాస్ట్ చాలా సార్ మన కంటెంట్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం. ఇప్పుడు కూడా బొజ్జా పిజ్జాని కలవరిస్తాం దర్శి గారిది. లేదు యాక్చువల్లీ మర్చిపోయాను. మళ్ళీ మీరే నేనే గుర్తు చేస్తున్నాను. బట్ వచ్చేస్తాను 20 minutesలో ఇస్తా అంటాడు కదా వాడు, లేదంటే ఫ్రీ. సో ఇందులో యాక్చువల్లీ తెలంగాణ హోల్ కాన్సెప్ట్లో చాలా రా సీన్స్ ఉన్నాయి అండ్ ఎమోషన్స్ కానివ్వండి. అండ్ మోర్ దెన్ రా, ఇట్ ఈస్ బేసికలీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్స్. ఎందుకంటే ఇక్కడ మేము అంటే ఇది ఫ్యామిలీ డ్రామాని మించిన డ్రామా లేదని నేను లైక్ బలంగా నమ్ముతాను అనమాట. అంటే ది అమౌంట్ ఆఫ్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ మన దగ్గర ఉంటాయి, అమౌంట్ ఆఫ్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ ఫ్రాజైల్ రిలేషన్షిప్స్. సో అవి ప్రతి కుటుంబంలో ఉంటుంది. అంటే తెలంగాణ అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, లేకపోతే ఆంధ్ర ఇంకెక్కడైనా అవ్వచ్చు. సో బట్ ఇది తెలంగాణ కుటుంబంలో, తెలంగాణ సిరిసిల్లాలో సిచ్యువేట్ చేయడం వల్ల పెద్ద మారింది ఏం లేదు. దట్ ఎమోషన్ ఈజ్ ఇంటాక్ట్, ద కల్చర్ ఈజ్ న్యూ. బికాజ్ ప్రాంతానికి మనకి ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, భాష డిఫరెంట్ ఉంటుంది, తినే ఫుడ్ కూడా ఒక విధంగా డిఫరెంట్ ఉంటుంది. సో వీటన్నిటినీ స్పెసిఫికల్లీ ఐ థింక్ వీఆర్ ఎ కల్చర్ రిచ్ ఫిలిం. లైక్ మాది ఎట్లా అంటే ఫుల్ ఒగ్గు కథలు, తర్వాత అట్లానే అంతా లేవు, ఒక బిట్ ఆఫ్ ఇట్. అంటే మనకి ఇప్పుడు ఆంధ్రాలో బుర్ర కథ, హరి కథ అంటారు కదా, అట్లా ఇక్కడ ఒగ్గు కథ అంటారు అనమాట. సో లేకపోతే మళ్ళీ ఈ మాదిగ డప్పులేనా అది మన బలరామ నర్సేలో మీరు చూస్తారా ఆ డెత్ సాంగ్లో బేసికలీ. సో అండ్ ఫుడ్, మటన్ యాజ్ అ కర్రీ, హౌ ఇంపార్టెంట్ తెలంగాణ ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుంది మన దగ్గర. సో ఇవన్నీ చాలా కేర్ఫుల్గా రాసుకొని చేశారు అనమాట. తెలంగాణ రా ఫిలిం ఎమోషన్స్ అన్ని చూపించారు. అందులో ఒక యాక్చువల్లీ ట్రైలర్ చూసాను. దే ఆర్ నాట్ రా డూడ్, దే ఆర్ న్యాచురల్. అందుకని రా అని అంటున్నాం మనం. దే ఆర్ సో రియల్. రైట్. మన లైఫ్ లో మనం అట్లానే ఉంటాం కదా. ఇప్పుడు వేణు గారు అన్నట్టు సినిమాల్లో చూపించినట్టు యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ రియల్ లైఫ్ లో జనాలు అలా మాట్లాడుకోరు. కరెక్టే. ఇందులో ట్రైలర్ చూసాను, పాటలు చూసాను, కానీ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటి, బలగోని కుటుంబ కథా చిత్రం అన్నీ అర్థమవుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి అనేది మీరు రివీల్ చేయలా.
లేదండి, బట్ ఇట్ ఈస్ సింపుల్. ఇట్స్ మాస్ మసాలా రొమాంటిక్ ఎంటర్టైనర్ మాది నిజంగా. కుటుంబ కథా చిత్రం కాదా అంటే అది కుటుంబ కథా చిత్రం కాదా అండి? మాస్ మసాలా రొమాంటిక్ ఎంటర్టైనర్. కుటుంబాల్లో మాస్ మసాలా ఉండదా? సో ఎంత మసాలా తెలుసా మా ఫ్యామిలీలో, మీరు చూస్తే అసలు ఆ మసాలా చాలా ఎక్కువ, సీరియల్స్ లో కంటే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాల్లో స్క్రీన్ మీద ఉండే ఆర్టిఫిషియాలిటీని అంతా తీసేసి మీ ఇంట్లో మీ మదర్తో మీరు ఎట్లా ఉంటారు అట్లాగే ఉంటుంది సినిమా. అంటే సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే, మా బట్టలు కూడా అపర్ణ కట్ ప్లీజ్ కాస్ట్ సెంటర్లో ఉన్నారు నిజంగా. నా ఉద్దేశం ఏంటంటే మామూలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పొద్దున్న 9 o'clock ఆఫీస్కి వెళ్తుంటే ఎదురుగా వచ్చేసి అలా క్యారేజ్ ఇచ్చి బాయ్ అంటే బాయ్ బంగారు ఇంక రాని, సాయంత్రం వాడు ఈమె ఇలా 6 అవుతుందని దువ్వుకుంటూ వస్తాడు మా రాజన్నట్టు. అలా అంటే వాడు అలా ఆపి మల్లెపూలు అవి అంత లేదు కదా బేసిక్గా. అది బుక్, అది ఎప్పుడో జరుగుద్ది, మ్యారేజ్ డేకో దానికో దీనికో జరుగుద్ది. ప్రాక్టికల్గా అలా ఉండదు కదా. సో రియల్ చూపిద్దామనే ఒక తాపత్రయం, రియల్గా ఎలా ఉంటారో అలాగే జరిగింది.